హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలేష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు దొండకాయ ఫ్రై రెసిపీ రిక్వెస్ట్ చేశారు రీసెంట్ వీడియో కమెంట్స్లో. అందుకు ఈరోజు వీడియోలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొండకాయ ఫ్రై చేసే విధానం చెప్తాను. ఒక బాండీలోనే 2 రకాల ఫ్రైలు చేసుకోవచ్చు. ఇవి ప్లెయిన్ రైస్లోకి మరియు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా దొండకాయలు వాటర్లో వేసుకుని కొద్దిగా కల్లుప్పు వేసి కలిపి 30 మినిట్స్ ఉంచిన తర్వాత 2 టైమ్స్ ఫ్రెష్ వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత దొండకాయలు కొన్ని ఇలా చక్రాలుగా మరికొన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. దొండకాయలు కట్ చేసుకుంటున్నప్పుడు ఇలా ముగ్గిన దొండకాయలు తీసుకోకూడదు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చక్రాలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, ఆయిల్ 250 ml, ఉప్పు, కారం, పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 250 ml ఆయిల్ వేసుకున్న తర్వాత చక్రాలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు దొండకాయ మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. దొండకాయ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దొండకాయ మరియు ఆయిల్ని సెపరేట్ చేసి తీసుకోవాలి. అంటే వేగిన దొండకాయ ముక్కలు సెపరేట్గా మరియు బాండీలో ఉన్న ఆయిల్ సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ మొత్తం తీసుకున్న తర్వాత ముందుగా వేపి తీసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కూర కారం వాడుతున్నాము. ఈ ఫ్రై ప్లెయిన్ రైస్లో కలుపుకోవడానికి మరియు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొడవుగా కోసుకున్న దొండకాయ ముక్కలు, వేరుశనగలు, జీడిపప్పు, ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ 250 ml. ఇక్కడ ముందుగా ఫ్రై చేయడానికి వాడిన 250 ml ఆయిలే మరలా వాడతాం. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఉప్పు, పసుపు. అదే బాండీలో ఇప్పుడు ముందుగా సెపరేట్ చేసి తీసుకున్న ఆయిల్ వేసుకుని పొడుగ్గా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ 2 రకాల దొండకాయ ఫ్రై కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇలా దొండకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక దొండకాయ మరియు ఆయిల్ని సెపరేట్గా తీసుకోవాలి. తరువాత అదే బాండీలో 20 ml తీసుకున్న ఆయిల్ వేసుకుని వేరుశనగలు రోస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని కూడా రోస్ట్ చేసి తీసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుని తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఒకసారి మళ్ళా కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇప్పుడు ముందుగా వేపి తీసుకున్న దొండకాయ ముక్కలు, వేయించుకున్న వేరుశనగలు, జీడిపప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ ఫ్రైలో కారపొడి విడిగా వాడము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం మాత్రమే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా 2 రకాలుగా ట్రై చేసి చూడండి.